హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చేరవ ప్రియ థర్డ్ పార్ట్. ఏంటే అతను భయపడతాడు అనుకుంటే అలా రియాక్ట్ అయ్యాడు అని ఐశ్వర్య అడుగుతుంటే, మరి అందరూ ఒకేలాగా ఉంటారా? మనమే నవ్వుకుంటూ అడ్డదిడ్డంగా నడుస్తూ అతనికి డాష్ ఇచ్చామని నీకు తెలుసు, నాకు తెలుసు. తెలిసినప్పుడు నోరు మూసుకుని వెళ్ళాలి కదా. మరెందుకే ఓవర్ యాక్షన్ చేశావని ఐశ్వర్య ఫ్రెండ్ తిట్టడంతో, ఏదో రోడ్డు మీద అమ్మాయిలకి డాష్ ఇచ్చాడని తిడితే భయపడతాడు కదా, కొంచెం ఏడిపించచ్చు అనుకున్నాను, కానీ వాడిలా రియాక్ట్ అవుతాడని నాకేం తెలిసే అంది ఐశ్వర్య. ఏడ్చినట్టే ఉంది. ఇంకొకసారి ఎదవ తెలివితేటలు ప్రదర్శించకు. ఈసారి అతను తిట్టి మాత్రమే వదిలేశాడు. ఇంకొకసారి రిపీట్ చేశావంటే తీసుకువెళ్ళి అమ్మాయిలమని కూడా లేకుండా జైల్లో పెడతారు. ప్రతిసారి సెక్షన్స్ అన్నీ అమ్మాయిలకి ఫేవర్గా ఉన్నాయని మనం ఎంత చీటింగ్ చేసినా కూడా నడుస్తుందని అనుకోకు అంటూ ఐశ్వర్యని లాక్కుని వెళ్ళిపోయింది తన ఫ్రెండ్. ఐశ్వర్య, ఆడపిల్లవి కాబట్టి ఇన్ని రోజులు నేను చూసి చూడనట్టుగా ఊరుకున్నా. చూడమ్మా, నిన్ను జాబ్ చేయమని బలవంతం చేసేది నువ్వు తెచ్చిపెడుతుంటే నేనేదో తిని నిద్రపోవాలని కాదు. ఒకవేళ మనం అంత పేదరికంలో ఉంటే నేను అలాగే ఆలోచించేవాడిని. కానీ నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, సొంత ఇల్లు ఉంది, అన్నయ్య కూడా సంపాదిస్తున్నాడు. కానీ ఇన్ని ఉండి కూడా నిన్ను జాబ్ చేయమని బలవంతం చేసేది, నీకు జాబ్ ఉంటే నీకంటూ ఒక గౌరవం ఉంటుంది. అంతేకాదు, నేను అమ్మ ఎన్ని రోజులని నీకు తోడుగా ఉంటా. రేపు అన్నయ్యకి పెళ్ళైతే వచ్చే వదిన మీ అన్నయ్యను మార్చేస్తే నీకంటూ గూడు లేకుండా పోతుంది. అప్పుడు బయటకు వెళ్ళి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నువ్వు ఉండకూడదు. అందుకే చిన్న జాబ్ అయినా చూసుకో. నా ఫ్రెండ్ ఒక మల్టీనేషనల్ కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. వాళ్ళ బాస్ చాలా మంచివాడంట. ఆయనతో రికమెండ్ చేయిస్తాను. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఎండీగా ఉన్నాడు. రికమెండేషన్ లెటర్ తీసుకువెళ్తే ఖచ్చితంగా జాబ్ వస్తుందని చెప్పాడు. ఇదిగో లెటర్, ఆల్రెడీ మాట్లాడడం కూడా అయిపోయింది. రేపు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని చెప్పడంతో, కానీ నాన్న, నా గోల్ వేరు. నేను అస్సలు పూర్తిగా ఇంట్లోనే ఉంటాను అని చెప్పట్లేదు కదా. నేను డ్యాన్స్ బాగా చేస్తాను. నాకు కొరియోగ్రాఫర్ అవ్వాలని గోల్ ఉందని మీకు తెలుసు కదా అని అంది ఐశ్వర్య. అందుకే నీకు 2 ఏళ్ల టైం ఇచ్చాను, కానీ నువ్వేమీ చేయలేదు. నీకు నిజంగా కొరియోగ్రాఫర్ అవ్వాలని అంత కోరికగా ఉంటే జాబ్ చేస్తూ కూడా నీ ట్రయల్స్ నువ్వు వేసుకోవచ్చు. నా మాట మాత్రం కాదని చెప్పకు అని చెప్పి తండ్రి వెళ్ళిపోవడంతో ఇక తప్పక ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవ్వడానికి డిసైడ్ అయింది ఐశ్వర్య. ఆ రోజు రాత్రి డిన్నర్ చేస్తూ ఉండగా, విజ్జు, రేపు ఉదయం ఒక అమ్మాయి నేను ఇచ్చిన రికమెండేషన్ లెటర్ తీసుకొని నీ దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తుంది. ఎక్కువగా టఫ్ క్వశ్చన్స్ అడగకుండా అమ్మాయికి జాబ్ ఇవ్వరా? అన్నలు వదినల వల్ల ఎంతోమంది ఆడపిల్లలు రోడ్డున పడుతున్నారని వాళ్ళ నాన్న చాలా బాధపడుతున్నాడంట అని రఘురాం చెబుతూ ఉంటే, డాడ్, ఇలాంటి రికమెండేషన్స్ తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాలి అన్నాడు విజ్జు. ముందు వాళ్ళ స్వార్థం కోసం రికమెండేషన్స్ అయితే నేను కూడా ఇవ్వనని చెప్పాను. కానీ ఒక కన్న తండ్రి కూతురు గురించి పడుతున్న బాధ నాకు అర్థమైంది. అందరూ మనలాగా 10 తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తులతో పుట్టరు కదా. మనమే కొంచెం ముందు వెనుక ఆలోచించాలి. ఒకవేళ అమ్మాయి పర్ఫార్మెన్స్, అమ్మాయి పద్ధతి నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, మనం ఇంకేదైనా మార్గం చూద్దాం అని రఘురాం చెప్పడంతో సరే అన్నాడు విజ్జు. ఉదయాన్నే ఐశ్వర్య రెడీ అయ్యి, సరే నాన్న, మీరు నా కోసం ఇంత బాధపడుతున్నారు కాబట్టి, మీ కొడుకు మీదే మీకు నమ్మకం లేదు కాబట్టి అంటూ అన్నవైపు అమ్మవైపు చూసి, నేను ఇంటర్వ్యూకి వెళ్తాను అని చెప్పడంతో తండ్రి చాలా సంతోషపడి వెళ్ళమని స్కూటీ తాళం చేతులు ఇవ్వడంతో ఆఫీస్కి స్టార్ట్ అయింది ఐశ్వర్య. మీ కూతుర్ని జాబ్కి పంపించాలని ఉంటే నన్నెందుకు నాన్న బ్యాడ్ చేయడం అని సంజయ్ కోపంగా అడగడంతో, నాకు నీ మీద నమ్మకం లేదురా. ఒక తల్లి కడుపున పుట్టిన రోజు పిల్లి ఎలుకల్లాగా కొట్టుకుంటారు. 2 కత్తులు ఇవ్వడమే తక్కువ. పైకి నా కూతురు గంభీరంగా కనిపిస్తుంది, కానీ లోపల మెతకగానే ఉంటుంది. నీకు పెళ్ళయ్యాక నేను అన్నట్టుగానే నువ్వు మారిపోతే నా కూతురు గతేంటి? నేను మీ అమ్మ ఎన్ని రోజులు ఉంటాం? అందుకే అలా చెప్తే గాని మీ చెల్లెలు వినదు అని అలా చెప్పి పంపించాల్సి వచ్చింది అని అన్నాడు ఐశ్వర్య తండ్రి. కొట్టుకున్నంత మాత్రాన అన్నా చెల్లెళ్ల మధ్య ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది నాన్న? అది నన్ను రెచ్చగొట్టేలా ఏదో ఒకటి వాగుతుంది. నేను ఊరుకోకుండా దాన్ని కొడతాను. అంతే తప్ప దానికి ఏదైనా సీరియస్ ప్రాబ్లం వస్తే కళ్ళు మూసుకుని కూర్చునే అంత అసమర్థుణ్ణి కాదు అంటూ సంజయ్ వెళ్ళిపోవడంతో, ఏంటండి మీరు? దాంతో జాబ్ చేయించాలని మీకు అంత ఆశగా ఉంటే నార్మల్గా ఏవైనా సెంటిమెంటల్గా చేస్తే సరిపోయేది, కానీ పాపం వాడి మనసు బాధ పెట్టారేంటి అని అడిగింది ఐశ్వర్య వాళ్ళమ్మ. చూడు, నా కొడుకుని చెడ్డవాడిని చేయడం నాకేమీ సరదా కాదు.
కానీ ఈరోజు ఉన్నట్టు రేపు మనుషులు ఉండరు. ఎంత ప్రేమ, ఆప్యాయత, ఆపేక్ష ఉన్నా కూడా అది వాళ్ళ జీవితంలోకి భర్త లేదా భార్య వచ్చేంత వరకే. ఇప్పుడు నిన్నే ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. మీ అన్నయ్య, నువ్వు పెళ్లి కాకముందు ఒకరంటే ఒకరికి ప్రాణం ఇచ్చేలా ఉండేవాళ్ళు. అలాంటిది మీ అన్నయ్యకి పోయిన నెల ఆరోగ్యం బాగాలేదంటే నువ్వెందుకు వెళ్ళలేదు? ఇక్కడ నేను, నీ పిల్లలు ఇబ్బంది పడతారనే కదా! నీ బంగారం తాకట్టులో ఉండి ఐశ్వర్యకి పెళ్లిచూపులు ఉన్నాయి. మీ వదిన బంగారం ఇవ్వమంటే మీ వదిన ఇవ్వడానికి సిద్ధమైనా కూడా మీ అన్నయ్య ఒప్పుకోలేదు. మరి అంత ప్రేమ ఉన్న అన్నా చెల్లెలు మీరే పెళ్ళిళ్ళు అయిపోయి ఇంత జీవితం చూసిన తర్వాత అంత స్వార్థంగా ఆలోచిస్తే అసలు ప్రేమ, ఆప్యాయత అనేదే కనపడని జనరేషన్లో పుట్టిన వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరి ప్రేమ శాశ్వతంగా అలాగే ఉంటుందని నమ్మకం ఏంటి? అందుకే ఎవరి జీవితం వాళ్ళు చూసుకోవాల్సిందే అన్నాడు ఐశ్వర్య తండ్రి. భర్త మాటల్లో కూడా నిజాలు ఉండేసరికి ఇక ఆవిడ ఏమీ మాట్లాడలేకపోయింది. ఐశ్వర్య ఆఫీస్ ముందు దిగి తండ్రి మాటలు గుర్తు తెచ్చుకొని, నిజానికి నాకు ఈ జాబ్ చేయడం ఇప్పటికి కూడా ఇష్టం లేదు. కానీ నాన్న ఫ్యూచర్లో ఏదో జరుగుతుందని నా గురించి బెంగ పెట్టుకున్నారు కాబట్టి కనీసం ఆయన ప్రశాంతంగా ఉండాలంటే నాకు ఈ జాబ్ అవసరం అనుకుంటూ లోపలికి వెళ్ళి ఆ రికమెండేషన్ లెటర్ చూపించడంతో రిసెప్షన్లో ఉన్న అమ్మాయి విజ్జు క్యాబిన్ ఫ్లోర్ నెంబర్ చెప్పడంతో లిఫ్ట్లో 5th ఫ్లోర్కి వెళ్ళింది ఐశ్వర్య. విజయ్ రణ్వీర్ వర్మ ద ఎండి అని ఉన్న బోర్డు చూసి మే ఐ కమిన్ సార్ అని డోర్ కొట్టడంతో కమిన్ అన్న గొంతుకి ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే అంటూ నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి తల కూడా ఎత్తకుండా తన చేతిలో ఉన్న ఫైల్ అలాగే రికమెండేషన్ లెటర్ టేబుల్ మీద పెట్టి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి దించిన తల ఎత్తకుండా నిలబడేసరికి విజ్జు కూడా తల ఎత్తి చూడకుండా ఆ రికమెండేషన్ లెటర్ ఫైల్ చూసి చెక్ చేసి అందులో ఉన్న ఫోటో చూసి టక్కున తల ఎత్తి చూశాడు. నువ్వా అన్న గొంతుకి తలెత్తి చూసి ఐశ్వర్య కూడా ఆశ్చర్యపోయి నువ్వా అని అడగడంతో విజ్జు గట్టిగా టేబుల్ మీద కొట్టి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, సార్ ఎక్కడా అని సీరియస్గా అడగడంతో భగవంతుడా, పోయి పోయి వీడి దగ్గర ఇరుక్కున్నానేంటి, నా కర్మ కాకపోతే నిన్న గొడవ పడినవాడు ఈరోజు బాస్ అయ్యి కూర్చోవాలా అనుకుంటూ మీరా సార్ అంది పళ్ళు ఇకిలించి. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.